దీనికి సంబంధించినటువంటి దాంట్లో కిషన్ రెడ్డి సంజయ్ అరవింద్కు టికెట్లు ఓకే, బాపురావు టికెట్ అంశంపై పెండింగ్, 3 రోజుల్లో 10 స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన. అయితే 3 టికెట్లు 4 టికెట్లు ఏం లేదు. పార్లమెంటరీ బోర్డుకు సంబంధించినటువంటి దాంట్లో గతంలో భారతీయ జనతా పార్టీ ఒక్కసారి కూడా గెలవనటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మాత్రమే చర్చ జరిగింది అనేటువంటిది లోపల జరిగినటువంటి దాంట్లో మనకు చెప్పినటువంటి పెద్ద మనుషులతో మనం మాట్లాడితే మనకున్న సోర్స్ ప్రకారము పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో ఒక్కసారి కూడా భారతీయ జనతా పార్టీ గెలవనటువంటి స్థానాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి ఈసారి అనేటువంటిది పార్టీ పార్లమెంటరీ బోర్డులో ఒక నిర్ణయం తీసుకున్నది, ఒక చర్చ జరిపింది అనేటువంటిది మనకున్నటువంటి సమాచారం. తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో కూడా 29 తారీఖు ఒక చర్చ చేసేటువంటి అవకాశం ఉన్నది. 29 తారీఖు జరిగేటువంటి చర్చలు తెలంగాణతో పాటు మిగిలినటువంటి 100 స్థానాలు దేశవ్యాప్తంగా ప్రకటిస్తారు. ఆ ప్రకటించేటువంటి దాంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి 9 సీట్లు కూడా ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటిది మనకున్నటువంటి సమాచారం. అయితే సోయం బాపురావుది పెండింగ్ పడిందా లేదా అనేటువంటి అంశం పైన కూడా క్లారిటీ లేదు. ఇవన్నీ కూడా కేవలం మీడియాలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారమే. ఏదో పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరిగింది కాబట్టి వెంటనే ఇవి ఓకే అనేటువంటిది అంశము కాదు. ఎక్కడ కూడా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించలేదు అనేటువంటిది మళ్ళీ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ కూడా ప్రకటించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏదో ఛానళ్ళలో కాస్త బ్రేకింగ్లు వచ్చినాయి, అక్కడ ఇక్కడ ఎక్కడో అభ్యర్థుల ప్రకటన విషయంలో చర్చలు వస్తున్నాయటువంటి అంశంలో దీనికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒక చర్చ. అయితే భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరిగిన తర్వాత మనం తెలుసుకునేటువంటి మన సోర్స్ ప్రకారం కేవలం సి కేటగిరీ అనేటువంటిది ఏబీసీ కేటగిరీలు చేశారు. అందులో ఒక సి కేటగిరీ అంటే బీజేపీ ఒకసారి కూడా గెలవనటువంటి ఎన్ని ఉన్నాయి, ఒకసారి గెలిచి మళ్ళీ చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉండి ఓడిపోయినటువంటి స్థానాలు ఏమిటి, వాటిలో ప్రత్యేకంగా ఏం చేయగలుగుతాం, అక్కడ ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను ఏ విధంగా తీసుకురాగలుగుతాం అనేటువంటి అంశం పైన కూడా చర్చ సాగుతున్నది.